ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పు నానబెట్టే పని లేకుండా, పిండి పులియబట్టే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ దోశలు చూపిస్తాను. అవి కూడా చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి. ప్రోటీన్ రిచ్ దోశలు కూడా. మీరు వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలలోకి మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1 పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు వాటర్ అయితే చూసి వేసుకోండి. నేనైతే 1.5 కప్పు వరకు వేసాను. పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా విస్కర్తో అయితే బాగా కలిసిపోతుంది. విస్కర్ లేనట్టయితే గరిటెతో అయినా కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకొని జస్ట్ 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. మనకు ఇష్టమైతే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోకుండా కూడా చాలా బాగా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ అంతా దోశకు బాగా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు బాగా కలర్ వచ్చాక టర్న్ చేసుకోవాలి. ఇది దోశ రెండో వైపు ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా టర్న్ చేసేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని తీసేసుకోవాలి. మనకి ఒకవైపు బాగా కలర్ వచ్చిందంటే దోశ బాగా కుక్ అయిపోతుంది. ఇంకా రెండో వైపు అంత కలర్ రావాల్సిన పని లేదు. ఇలా వెంటనే టర్న్ చేసేసుకొని తీసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసేసుకున్నాము. పిండి నానబెట్టలేదు, ఏ పప్పు కూడా యూజ్ చేయలేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.